వెల్కమ్ బ్యాక్. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, రేపో మాపో ఐడియా, ఆపై ఎయిర్సెల్ ఇలాంటివన్నీ కూడా ఆపరేటర్లు డేటా రేట్లు తగ్గించేస్తున్నారు. ఇంతకీ నేలకు దిగుతున్న మొబైల్ బిల్లుల వెనుక సీక్రెట్ ఏమిటి? కోట్లాది మంది కస్టమర్లతో ఆడుతున్న ఆట ఏమిటి? ఈ ఉచితాల ప్రలోభాలు వ్యాపార సూత్రమా లేక కస్టమర్లను బుట్టలో వేసుకునే వ్యూహమా? టారిఫ్ వార్లో విజేతలెవరు, పరాజితులెవరు? మార్కెట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి జియో వేస్తున్న ప్రతి అడుగు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ దెబ్బకి మిగిలిన ఆపరేటర్లు కూడా అదే దారిలో అడుగులేస్తూ తమ టారిఫ్లను భారీగా తగ్గిస్తున్నాయి. జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి కంపెనీలు తమ టారిఫ్లు 30% మేర తగ్గించేశాయి. మరికొన్ని చవకగా డేటాలు ప్రకటించాయి. ఇంకొన్ని చేసేది లేక 3G ధరలకే 4G స్పీడ్ డేటాలు అందిస్తూ వస్తున్నాయి. ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో జియో ప్రైమ్ దెబ్బకి టారిఫ్లు మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే అన్ని ఆపరేటర్లు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ కి నెలకు 350 నుంచి 450 రూపాయలు వసూలు చేస్తున్నాయి. కానీ జియో ప్రైమ్ మెంబర్లకు ఏడాది పాటు అవుట్ గోయింగ్ ఫ్రీ అని ప్రకటించడంతో డైలమాలో పడ్డాయి. ఇప్పటికే ఎయిర్టెల్ 100 రూపాయలకే 10 GB డేటా అదనంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇది కూడా దాదాపుగా రిలయన్స్ ఇస్తున్న 1 GB డేటాకు సమానం. జియో ప్రతాపంతో ఆపరేటర్లు వణికిపోతున్నారు. ప్రస్తుతానికి నెంబర్ పోర్టబిలిటీ ప్రకటించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న మిగిలిన ఆపరేటర్లు తమ హై అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను చేజారిపోకుండా చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టెల్కోలకు 60% ఆదాయమిస్తున్న పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఎక్కువగా డేటా మీదే ఆధారపడుతున్నారు. దీంతో అవి కూడా భారీగా టారిఫ్లు తగ్గించాలని చూస్తున్నాయి. మరికొన్ని చేసేది లేక జియో ఇస్తున్న ఉచిత అవుట్ గోయింగ్ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అవుట్ గోయింగ్ ఫ్రీ చేసినా డేటాకు మాత్రం ఛార్జ్ చేస్తూ ఉండటంతో మిగిలిన సంస్థలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నాయి. జియో రేంజ్ కి దగ్గరలో డేటా ప్లాన్స్ ప్రకటించేందుకు లెక్కలేసుకుంటున్నాయి. అయితే ఇంత తక్కువ ధరలకు జియో సహా అందరూ ఆపరేటర్లు టారిఫ్లు తగ్గించడం కస్టమర్లకు లేని అవసరాన్ని సృష్టించి వాళ్లను డేటా వాడకానికి బానిసల్ని చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఒక జియో ప్రైమ్ కస్టమర్ రోజుకి 1 GB డేటా వరకు వాడుకోవచ్చు. కానీ అంత డేటా వాడుకునేంత అవసరం వాళ్లకు ఉండదు. కానీ చచ్చినట్టు వాడుకోవాల్సిందే. మిగిలిన డేటా వాళ్లకు తర్వాత రోజుకు ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఎంతమంది రోజుకు 1 GB డేటా వాడతారన్నది అనుమానమే. ఇక రెండోది, అవసరం లేకపోయినా వాళ్లకు డేటా పథకాల్ని ఉచితంగా ఇచ్చి తక్కువకిచ్చి ఆపై వాళ్లు అదే హై స్పీడ్ డేటాకు అలవాటు పడేలా చేస్తోంది. దీంతో చచ్చినట్టు సదరు కస్టమర్లు తర్వాత వేరే ఆపరేటర్లకు వెళ్లే వీలు లేకుండా తమతోనే ఉండేలా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు నెలకు 1 GB డేటాతో బతికిన చాలా మంది ఇప్పుడు రోజుకు 1 GB డేటా ప్లాన్ లోకి వచ్చేశారు. పైగా ఇది హై స్పీడ్ డేటా కావడంతో వాళ్లు మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. అంటే భవిష్యత్తులో ఈ డేటా స్పీడ్ కి అలవాటు పడ్డ వాళ్లు ఇదే డేటా స్పీడ్ తో ఉన్న ప్లాన్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఎవరైనా తమకు నెలకు 2 GB డేటాయే కావాలంటే జియోలో కుదరదు. వాళ్లు వాడినా వాడకపోయినా నెలకు 303 రూపాయలు కట్టాల్సిందే. అంటే ఒక జియో ప్రైమ్ వినియోగదారుడు రోజుకు 100 MB వాడుకుంటే నెలకు మొత్తం అయ్యేది 3 GBనే. కానీ మిగిలిన 27 GB వాడుకోనట్టే. ఇప్పుడున్న 4G స్మార్ట్ ఫోన్లలో అంత స్పీడ్ డేటా వాడినా రోజుకు 1 GB లిమిట్ కంప్లీట్ అవడం చాలా మందికి సాధ్యం కాదు. అంటే ఇది కేవలం మాటలు చెప్పడానికే తప్ప పూర్తి స్థాయిలో కస్టమర్లకు సేవలందించడానికి కాదన్నమాట. ఇలా లేనిపోని నెట్ వేగాన్ని జనానికి అలవాటు చేసి ఆ స్పీడ్ కి వారిని బానిసల్ని చేసి వాళ్లను చచ్చినట్టు తమ సేవలే వినియోగించుకునేలా చేయటమే ఈ టారిఫ్ వార్లో ప్రధానోద్దేశం. కానీ అది తెలియక వినియోగదారులు ఆఫర్లు మార్చినప్పుడల్లా ఆపరేటర్లను మార్చేస్తున్నారు. కానీ ఆపరేటర్ల బిజినెస్ వ్యూహాలు తెలియక వారి టారిఫ్ వలల్లో చిక్కుకుని అటు సమయాన్ని ఇటు డబ్బును వృధా చేసుకుంటున్నారు.